హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్స్ అనేటువంటివి ఎలా ఉండబోతున్నాయి. సో రానున్నటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండబోతుంది. ఓకేనా. సో బంగాళాఖాతంలో అల్పపీడనాలు అనేటువంటివి ఏమన్నా ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఈ విషయాల గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో మనకు ఈ యొక్క ఒడిశా అండ్ అదేవిధంగా ఉత్తర తీరాలకి ఆనుకొని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు తాజాగా రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో దీని ప్రభావం వచ్చేసి మ్యాక్సిమం మనకు ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వచ్చి విశాఖపట్నము, పార్వతీపురం మన్యము, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని, అది కూడా ఈరోజు రాత్రి నుంచి రేపు మార్నింగ్ లోపల అక్కడక్కడ భారీ వర్షాలు సంభవిస్తాయని వాళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నిన్న సాయంత్రం రోజున ఈ యొక్క విశాఖపట్నం డిస్టిక్లో వచ్చేసి దాదాపుగా 80 మిల్లీమీటర్ల మేరకు వర్షపాతం అనేటువంటిది అయితే నమోదైందని కూడా అంచనా అయితే వేసి చెప్పారనమాట. సో కాబట్టి ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందని చెప్పాను కదా. దీని ప్రభావం వచ్చేసి మ్యాక్సిమం మనకు ఈ యొక్క విశాఖపట్నము, అల్లూరి సీతారామరాజు అండ్ అదేవిధంగా విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. దీంతో పాటుగా వచ్చేసి ఈ నెల 13వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడి బలపడనున్నట్లు కూడా అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట ఐఎండీ శాఖ అధికారులు. ఓకేనా. దీని ప్రభావంతో వచ్చేసి ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి కొంచెం భారీగా వర్షాలు అనేటువంటివి అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం ఈ 13వ తారీఖున ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావం అనేటువంటిది 11, 12 తారీఖుల నుంచే ఎఫెక్ట్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. అంటే ఆ రోజు నుంచి అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉంటాయి. ఇక అల్పపీడనం అనేటువంటిది కొంచెం కొంచెంగా బలపడుతున్నటువంటి నేపథ్యంలో మనకు 13, 14 ఆ తారీఖుల నుంచి వర్షాలు అనేటువంటివి అయితే కొంచెం భారీగా ఈ యొక్క కోస్తాంధ్ర తీరాలకు ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు, సో అక్కడక్కడ భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో ఈ నేపథ్యంలో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు ఇక్కడైతే క్లియర్గా గమనించవచ్చండి. ఈ విశాఖకి ఆనుకొని, అంటే విశాఖపట్నానికి ఆనుకొని మీకు వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా, ఈ దిశగా అయితే మనకు అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడడం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ వచ్చేసి అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మీద కూడా చూపించేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. వీటి మీదుగా మనకు ఈ అల్పపీడనం అనేటువంటిది కదులుతూ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వీటికి ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు 12వ తారీఖు నుంచే అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు అనేటువంటివి అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ మధ్యలో వచ్చేసి కొన్ని జిల్లాల్లో ఇవి అల్పపీడనాల ప్రభావంతో కాకుండా మనకు ఎండ తీవ్రత అనేటువంటిది అయితే ఎక్కువగా నమోదవుతుంది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో. సో వీటి ప్రభావాలతో ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదవుతూ ఉంటాయి ఈ 3 రోజుల పాటు, అల్పపీడనం ఏర్పడేటువంటి 3 రోజుల పాటు. ఓకేనా. ఈ మధ్య లోపల సో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియచేయండి. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మెయిన్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కురిసినటువంటి వర్షాలతో కొన్ని జిల్లాలు కంప్లీట్గా ఈ యొక్క వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం కూడా జరిగిందనమాట. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా ఇంకొక అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడి ఈ తెలుగు రాష్ట్రాల మీదకైతే
కదిలేందుకు అవకాశం అయితే ఉన్నట్లు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కనుక మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. నేను ఏదేమైనా డైలీ కూడా ఈ యొక్క వెదర్కి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది ఒకటైతే ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. వెదర్ అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.